మనం ఈరోజు 5 బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఐపి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఈ రీల్ని షేర్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. సో మన మ్యూచువల్ ఫండ్స్లో కానీ డైరెక్ట్ స్టాక్స్లో కానీ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడ్. సో ఇందులో మనకి చాలా చిన్న అమౌంట్తో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ రూపీ కాస్ట్ యావరేజింగ్. సో మనం డిఫరెంట్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం మూలంగా మనకి లోలో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ అనేవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో మనకి యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎస్ఐపి అనేది తక్కువగా వస్తుంది. సెకండ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనకి నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీదే కాదు, ఇంట్రెస్ట్ మీద కూడా అమౌంట్ అనేది కాంపౌండ్ అవుతూ ఉంటుంది. సో మనం హ్యూజ్ వెల్త్ క్రియేట్ అనేది చేసుకోగలుగుతాము. థర్డ్ వచ్చి డిసిప్లిన్. సో మనము ఈ ఎస్ఐపిని ఆటోమేట్ చేయటం మూలంగా మన యొక్క గోల్స్కి కమిటెడ్గా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చి ఎఫోర్డబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. సో మనం చాలా చిన్న అమౌంట్తో కూడా మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఎఫోర్డబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఎందుకంటే మనము ఎప్పుడైనా ఈ అమౌంట్ని పెంచుకోవచ్చు, అలాగే ఎప్పుడైనా పరిస్థితుల్లో మనం పేమెంట్ చేయలేనప్పుడు పాజ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చి డైవర్సిఫికేషన్ అండ్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్. సో మనము మన అమౌంట్ని డిఫరెంట్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, లైక్ గోల్డ్, ఈక్విటీ అండ్ డెట్. దీని మూలంగా మన యొక్క రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫండ్స్ ని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చాలా తక్కువ ఫీజ్ కి మేనేజ్ చేస్తారు, కాబట్టి మనం మాక్సిమం రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది.